హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు విభాస్ తెలుగు రుచులు. ఈరోజు మేము చూపించబోయేది పనసకాయ బిర్యానీ. ముందుగా పనసకాయని 20 నిమిషాలు వేడి నీళ్ళు వేసి బాగా ఉడికించుకోవాలి. తర్వాత వడకట్టుకొని ఒక బేషన్లో తీసుకోవాలి. తీసుకొని దానికి ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి, ఉప్పు, పసుపు, ఫ్రెష్గా మిక్సీ చేసుకున్న అల్లం తెల్లవాయి పేస్ట్, కారం, పుదీనా, కొత్తిమీర, పెరుగు 1 లీటర్ తీసుకోవాలి. 3 నిమ్మకాయలు పిండి రసం తీసి వేసినాము. అన్నీ వేసి బాగా కలుపుకోవాలి. పనస ముక్కలకి వేసిన మసాలా అంతా పట్టేటట్టుగా బాగా కలుపుకోవాలి. కొద్దిగా నెయ్యి వేసుకొని ఫ్రై చేసిన ఆనియన్స్ వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. అంతా కలిపిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఒక పెద్ద గిన్నె తీసుకొని దాంట్లో కొద్దిగా నూనె, నెయ్యి వేసి గరం మసాలాలు వేసినాము. గరం మసాలా వేసిన తర్వాత అల్లం తెల్లవాయి పేస్ట్ వేసినాం. తర్వాత పుదీనా ఆకులు కూడా వేసాం. మేము మొత్తము పావు తక్కువ 2 కిలోలు బాస్మతి బియ్యం వేసుకున్నాము. దాని తగ్గట్టుగా నీళ్లు వేసుకున్నాం. తగినంత ఉప్పు వేసుకోవాలి. బాగా నీళ్లు తెల్లేటప్పుడు 2 పచ్చిమిరపకాయలు తుంచి వేసినాం. తర్వాత ముందుగా నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని వేసి బాగా కలిపినాము. 75% ఉడికిన తర్వాత ఒక గిన్నెలో వేసి బాగా వడగట్టాలి, నీళ్లు లేకుండా. తర్వాత ఒక బాణలి తీసుకొని నూనె, నెయ్యి 2 వేసుకొని సాజీరా వేసాము, బిర్యానీ ఆకు వేసాము. మసాలాలో కలిపి పెట్టిన పనస ముక్కల్ని వేసి బాగా కలపాలి. మూత పెట్టుకొని 20 నిమిషాలు మగ్గనిచ్చుకోవాలి. మగ్గిన తర్వాత స్టవ్ బంద్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఉడికించుకున్న పనస ముక్కల్ని ఒక గిన్నెలో లేయర్స్గా వేసుకోవాలి. ఉడికించుకున్న అన్నాన్ని, పనస ముక్కను 2, కొద్దిగా కాజు కూడా వేసుకున్నాం మేము. ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని కూడా వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా కూడా వేసాము. లాస్ట్లో నెయ్యి వేసుకోవాలి. మరి మేము వీడియోలో చూపించినట్లుగా లేయర్స్గా వేసుకొని మూత పెట్టుకోవాలి. పొయ్యి మీద పెట్టాలి. పెట్టిన తర్వాత ముందుగా ఉడికించుకొని గంజి తీసిన నీళ్ళని 1 గ్లాసు వేసి మూత పెట్టుకోవాలి. సన్న సెగ మీద దమ్ చేసుకోవాలి 10 నిమిషాలు. పనసపొట్టు బిర్యానీ రెడీ. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా యూట్యూబ్ ఛానల్ను.